హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1657. ఈరోజు డేట్ 26th November 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, ఎక్కువగా లైక్స్ కొట్టట్లేదు, లైక్స్ కొట్టండి, ఎక్కువగా కామెంట్స్ చేయండి, వీలైతే షేర్స్ కొట్టండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఫస్ట్ న్యూస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఐక్యూ 15 5G మొబైల్ని 72,999 రూపాయలకు లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్తో 64,999 రూపాయలు 12GB ప్లస్ 256GB వేరియంట్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో టెక్నికల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్గా ప్రైజెస్ అనేవి పెరిగినాయి. ఇది ఒక్కటే కదా, అన్ని బ్రాండ్ల ఫోన్లో కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు కూడా పెంచేశారు. అండ్ కార్డ్ ఆఫర్తో మాత్రం రీజనబుల్గానే అనిపించింది. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ రివ్యూ కూడా షేర్ చేశాను. దీంట్లో ఉన్న ప్లస్ లెంట్, దీంట్లో ఉన్న మైనస్ లెంట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి క్లియర్గా చూసుకున్న తర్వాతే ఒకవేళ మీరు ప్రాపర్ గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడండి. అండ్ దీంట్లో మెయిన్గా ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేది కూడా మీకు ఒకసారి చెప్పాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రైస్ అయితే ఆబ్వియస్గా పెరిగినాయి. దీని నుంచి నేనే కాదు, ఎవరు ఏమీ చేయలేరు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus వాళ్ళు OnePlus Nord 5 అలాగే OnePlus Nord CE5 ఈ రెండు మొబైల్స్కి Android 16 బేస్డ్ కలర్ వాయిస్ ఆక్సిజన్ వాయిస్ 16కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేశారని విన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అప్డేట్ వస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మీకు Qualcomm నుంచి. Qualcomm వాళ్ళు Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేశారు. ఇది 8 Elite Gen 5 కాదు, ఇది 8 Gen 5 మాత్రమే. 8 Elite Gen 5 అనేది ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసరు. ఐక్యూ 15, OnePlus 15 లాంటి ఫోన్స్లో కనిపిస్తున్న ప్రాసెసరు. బట్ 8 Gen 5 అనేది లోవర్ గ్రేడ్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చిన 8 Gen 4కి దాదాపు అలాంటి పెర్ఫార్మెన్స్ని ఆఫర్ చేయదగ్గ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది మీకు ఫస్ట్ కనబడబోతున్న ఫోను OnePlusకి సంబంధించిన OnePlus 15R. ఇది త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే 8 Eliteతో స్టార్ట్ అయ్యేవేమో మినిమం 70,000 ప్రైస్ రేంజ్లో ఉంటాయి. అండ్ 8 Gen అనేతో స్టార్ట్ అయ్యేది మాత్రం మీకు 50,000 40,000 ఇలాంటి బడ్జెట్లో ఉండబోతున్నాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు గ్లోబల్గా పోకో F8 సిరీస్కి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ చేశారు. అండ్ దీంట్లో 3 ఫోన్లు దాకా ఉంటే ప్రజెంట్గా అయితే వీళ్ళు 2 డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. పోకో F8 Pro అలాగే పోకో F8 Ultra. సో ఒకటేమో 8 Gen 5తో వస్తుంది, ఒకటేమో అల్ట్రానేమో 8 Elite Gen 5తో వస్తుంది. సో కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాయి పేర్లు. అండ్ ఇట్లా ఏవైతే చైనాలో రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ K90 సిరీస్ ఉన్నాయో వాటిని అక్కడ గ్లోబల్ మార్కెట్లోకి వీళ్ళు పేర్లు మార్చి తీసుకొస్తున్నారు. ఆబ్వియస్గా మన ఇండియాలో కూడా దాదాపు అలాంటి పేర్లతోనే వస్తాయి. అండ్ దీంట్లో ఎన్ని ఫోన్లు మన ఇండియాకి వస్తాయి అనేది మాత్రం క్లారిటీ లేదు. బట్ నాకు తెలిసి 1 లేదా 2 ఫోన్స్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అన్నట్టు నేనైతే విన్నాను. గుర్తుపెట్టుకోండి. అండ్ రిమెంబర్, పోకో అఫీషియల్లీ ప్రజెంట్గా వీళ్ళ ఓన్ ఆపరేషన్స్ని షట్ డౌన్ చేసినట్టే. ఆల్మోస్ట్ షట్ డౌన్ చేసినట్టే. వీళ్ళు ఇక మీద షామీలోనే రెడ్మీలో ఒక సిరీస్ లాగా, పోకోలో సిరీస్ లాగా షామీ అంబరిల్లా కిందనే సపరేట్గా ఆపరేట్ అవ్వబోతున్నారు. కానీ వీళ్ళకంటూ సపరేట్ ఆపరేషన్స్ మాత్రం ఉండవు. అంటే సపరేట్ సిరీస్ లాగా ఉంటాయి. ఇక మీద సపరేట్ బ్రాండ్ లాగా అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో రెడ్మీ అలాగే షామీ మార్కెటింగ్ చేసే మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ సందీప్ శర్మ కావచ్చు, అభిషేక్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఇండియా ట్విట్టర్ హ్యాండిల్లో డైరెక్ట్గా పోకో గురించి ప్రస్తావన చేస్తున్నారు. సో దాని మీనింగ్ ఏంటంటే, రీసెంట్గా మనకు తెలిసిన న్యూస్, రీసెంట్గా నేను ఒక ఈవెంట్లో కూడా విన్న న్యూస్ ఏంటంటే, పోకో అఫీషియల్గా ఇప్పుడు షామీలో మెర్జ్ కాబోతుంది. అంటే ఇంతకుముందు కూడా షామీ బ్రాండింగ్లోనే ఉంది, కాకపోతే వాళ్ళకంటూ సపరేట్ ఆపరేషన్స్ ఉండేవి. బట్ ఆఫ్టర్ హిమాన్షు టండన్ పోకో నుంచి వెళ్ళిపోయి CMFలో జాయిన్ అయిన దగ్గర నుంచి పోకోకి ఒక హెడ్ అనే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా వీళ్ళు షామీ అంబ్రెల్లా కిందే సపరేట్ సిరీస్ లాగా ఆపరేట్ చేద్దామని ఆలోచనకు వచ్చినట్టు ఒక క్లారిటీ అయితే వస్తుంది. లైక్ సందీప్ శర్మ కూడా డైరెక్ట్గా మనకి ట్విట్టర్లో పోకో గురించే డైరెక్ట్గా డీల్ చేస్తున్నారు. అండ్ అభిషేక్ కావచ్చు, ఇంకా రకరకాల పీపుల్ ఎవరైతే షామీలో ఉన్నారో ప్రజెంట్గా చాలామంది వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు కూడా డైరెక్ట్గా పోకో గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి సో ఇక మీద మనం షామీకి సపరేట్, పోకోకి సపరేట్గా హ్యాండిల్స్ ఏమీ ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు రియల్మీ P4X అలాగే ఒక వాచ్ని తీసుకురాబోతున్నారు, వాచ్ 5. బట్ ఇది చూడటానికి ఎగ్జాక్ట్గా యాపిల్ వాచ్ అల్ట్రా లాగా ఉంటుంది. అండ్ అరౌండ్ 7,000-8,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఒక ప్రీమియం గ్రేడ్ వాచ్. చూడటానికేమో యాపిల్ వాచ్ లాగా ఉండబోతున్న వాచ్ అనమాట. తక్కువ బడ్జెట్లో చేతికి పెట్టుకుంటే ఆబ్వియస్గా అది యాపిల్ వాచ్ ఏమో అనుకుంటారు. చూడటానికి ఆ స్ట్రాప్ డిజైన్ కూడా దాదాపు అలాగే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ డైల్ డిజైన్ అలాగే ఇస్తున్నారు, ఆ క్రోన్ డిజైన్ అలాగే ఉంటుంది, ఆ ఫ్రేమ్ డిజైన్ కూడా దాదాపు కాపీయే.
ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఎవరైనా చేతిలో పెట్టుకుంటే తక్కువ బడ్జెట్‌లోనే యాపిల్ వాచ్‌ని ఒక మనం రూ. 90,000 వాచ్ అరౌండ్ మనకి రూ. 7,000 బడ్జెట్‌లో కొన్నట్టే ఉంటది. బట్ టెక్నికల్‌గా దాంట్లో యాపిల్ వాచ్‌లో ఉన్న ఫీచర్స్ వేరు, యాపిల్ వాచ్ పెర్ఫార్మెన్స్ వేరు. ఆబ్వియస్‌గా వీటిలో ఉండే పెర్ఫార్మెన్స్ కూడా వేరుగానే ఉంటది. బట్ అదొక రెప్లికా లాగా, ఒక కాపీ వేరియంట్ లాగా అయితే ఈజీగా మనకి కనపడేలాగా ఉంది. అండ్ ఈవెన్ క్లాక్ ఏవైతే వాచ్ ఫేసెస్ ఉన్నాయో అవి కూడా చూడటానికి యాపిల్ వాచ్ ఫేసెస్ లాగే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు ట్విట్టర్ నుంచి, ట్విట్టర్‌లో ఒక మంచి ఆఫర్ నడుస్తుంది ప్రెజెంట్‌గా. ట్విట్టర్ వీళ్ళు 3 ఇయర్స్ సెలబ్రేషన్ కింద వీళ్ళు 1 మంత్ ప్రీమియం సబ్స్క్రిప్షన్‌ని మన ఇండియాలో రూ. 430 ఏమో ఉంటది యాక్చువల్‌గా. వీళ్ళు రూ. 89కి ఇస్తున్నారు. 1 మంత్ మాత్రమే. బట్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోకపోతే మళ్ళీ ఆటోమేటిక్‌గా మీకు ఫోన్‌పేలో ఆటో పే కట్ అవుతూ ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కావాలనుకుంటే ట్విట్టర్ ఓపెన్ చేయగానే పైన మీకు ప్రీమియం సంబంధించిన ఆఫర్ కనిపిస్తా ఉంటది. దాని మీద క్లిక్ చేసి మీరు 1 మంత్ ప్రీమియంని రూ. 89కి వాడుకోవచ్చు. అలాగే దీంట్లో ప్రీమియం ప్లస్ అని ఉంటది. మన ఇండియాలో నియర్లీ 2,600 దాకా ఉంటది ఇది. పర్ మంత్ 2,600. ఇది అరౌండ్ రూ. 890కి ఇస్తున్నారు 1 మంత్‌కి. అది కూడా మీరు కావాలనుకుంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ రిమెంబర్ ఆటో పే మాత్రం జాగ్రత్తగా 1 మంత్ బిఫోర్ కట్ చేసుకోండి. లేకపోతే తర్వాత నన్నొచ్చి మళ్ళీ తిడతా ఉంటారు. అండ్ రీసెంట్‌గా నేను ఒక టాపిక్ గురించి చెప్పాను. దాంట్లో మీకు ఇలా వస్తాయని చెప్పాను. అందులో రావు, ఎంత బిస్కెట్ మీరు అంత ఫేక్ చెప్తున్నారు అది ఇది అన్నారు. రావడం నేను చూశాను. సో వస్తూనే ఉన్నాయి కదా! సో అలా వస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు ఆఫర్లు. చూసుకోవాలి. మంచి మంచి ఆఫర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు కూడా మంచి ఆఫర్ కూడా ఉంది. సోనీ లివ్ 1 ఇయర్ ప్రీమియం మెంబర్‌షిప్ అరౌండ్ మీకు రూ. 164కి వస్తుంది. దీనికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఇది మస్తు భయంకరంగా రచ్చ చేస్తున్నారు మనోళ్ళందరూ. అందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. రూ. 1,499 ఉండేది రూ. 170కో, రూ. 164కో వస్తుంది. 6 మంత్స్ ఏమో రూ. 900 ఏమో ఉండేది. అరౌండ్ మీకు రూ. 74 ఏమో వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లోనే ఫస్ట్ కామెంట్‌లో యాడ్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా ఉంది యాక్చువల్‌గా. మీకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచిర్యాల సరౌండింగ్స్‌లో ఎవరైనా మంచి ఎడిటర్ ఉంటే, ప్రీమియర్ ప్రో అనేది పర్ఫెక్ట్‌గా వచ్చి ఉన్నవాళ్ళు ఉంటే, ఇక్కడ కనిపిస్తున్న మెయిల్‌కి లేదంటే ఫస్ట్ కామెంట్‌లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ మెయిల్‌కి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. నేను ఎందుకు మంచిర్యాల సరౌండింగ్స్‌లో అన్నాను అంటే, వాళ్ళు డైలీ వచ్చి వెళ్ళేలాగా ఉండాలి. మళ్ళీ వేరే స్టేటో లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలి. మళ్ళీ వాళ్ళు రూమ్ ఖర్చులని రకరకాల వాళ్ళకి ఇంకా బర్డెన్ ఎక్కువైపోద్ది. సో అందుకని నాకు నియర్ బై ఉన్న వాళ్ళకైతే కొంచెం వాళ్ళకు కూడా ఒక రూపాయి సేవ్ అవుద్దనే ఉద్దేశంతోనే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్తున్నాను. ఒక ఎడిటర్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. పక్కా కావాలి. ఒక మంచి బాగా ఎడిటింగ్ చేయగలిగిన వ్యక్తి కావాలి. సో ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో చెప్పండి. ఇదొక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.